హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రేమ పల్లకి పార్ట్ 79. ఉదయాన్నే మగతగా పడుకున్న కరణ్ డోర్ సౌండ్కి చిరాకుగా నిద్రలేచి డోర్ ఓపెన్ చేసేసరికి సార్ మీకోసం పోలీసులు వచ్చారని రూమ్ బాయ్ భయంగా చెప్పాడు. అప్పుడు రాత్రి ఇన్సిడెంట్ గుర్తొచ్చి ధృతిని డిస్టర్బ్ చేయకుండానే పోలీసుల దగ్గరికి వెళ్ళి రాత్రి జరిగిందంతా చెప్పడంతో ఆ అమ్మాయికి బ్రెయిన్ లేదా, హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చినప్పుడు తన సెక్యూరిటీ తను చూసుకోవాలి కదా అని వాళ్ళు కోప్పడ్డారు. తను కాస్త ఫ్రీగా వాళ్ళ అమ్మా నాన్న గారాబంతో పెరిగిన అమ్మాయి కావడం వల్ల ఇవన్నీ తెలీదని చెప్పి మేనేజ్ చేసి పంపించేశాడు. ఒక అమ్మాయి ఆత్మరక్షణ కోసం అతను పోరాడాడు కాబట్టి 2 సార్లు పోలీస్ స్టేషన్‌కి వచ్చి సిగ్నేచర్ పెట్టి వెళ్ళమన్నారు కానీ పెద్దగా ప్రాబ్లమ్ అవుతుందని ఏమీ చెప్పలేదు. మళ్ళీ రూమ్‌లోకొచ్చి ఇక నిద్ర రాదని డిసైడ్ అయిన తర్వాత ఫ్రెష్ అయ్యి బ్రేక్‌ఫాస్ట్ ఆర్డర్ చేసుకొని అది తిని మీటింగ్ వర్క్ ఉండడంతో బయటికి వెళ్ళిపోయాడు. ధృతి రాత్రి జరిగిందంతా గుర్తు రాగానే నో అని గట్టిగా అరుస్తూ లేచి కూర్చుంది. దాంతో తలంతా పట్టేసినట్టుగా ఉండడంతో బుగ్గ నొప్పిగా అనిపించింది. బెడ్ మీద నుంచి దిగి వెళ్లి డ్రెస్సింగ్ టేబుల్ ఎదురుగా నిలబడితే బుగ్గ ఇంత లావున వాచి తన ఫేస్ తనకే చూసుకోవడానికి కష్టంగా ఉండడంతో రాత్రేం జరిగిందో ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుని తనకేం కాలేదని అర్థం అవ్వగానే హ్యాపీగా ఫీల్ అయ్యి తనని కోప్పడినందుకు కరణ్ మీద కోపం వచ్చినా కూడా ఇప్పుడు ఆమె క్షేమంగా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉందంటే రీజన్ అతను కాబట్టి ఆ కోపాన్ని లోపల అణుచుకుని థ్యాంక్ గాడ్ కరెక్ట్ టైంకి కరణ్ వచ్చి సేవ్ చేయకపోతే నా కండిషన్ ఏంటో నేనే ఊహించలేకపోతున్నాను. తను నా మీద ఎంత కోపంగా ఉన్నా కూడా ఆ టైంలో హాయిగా నిద్రపోకుండా నన్ను వెతుక్కుంటూ వచ్చి నన్ను సేవ్ చేశాడు కాబట్టి ఈరోజు ఇలా సేఫ్‌గా ఉన్నాను. అందుకే ఇంట్లో వాళ్ళు తనని అంతలా సపోర్ట్ చేసింది. బికాజ్ ఎవరెంత బాధ పెట్టినా తన కర్తవ్యాన్ని ఎప్పుడు మర్చిపోడు కాబట్టి. నా వల్ల చాలా పెద్ద పొరపాటు జరిగిందని బాధపడుతూ అలాగే కూర్చుంది. వెంటనే ఇన్‌స్టిట్యూట్ నుంచి కాల్ రావడంతో కాస్త హెడ్ బాగాలేదు. తన వైజాగ్‌లోనే ఉంది. బట్ నెక్స్ట్ డే నుంచి వస్తానని చెప్పి కాల్ కట్ చేసింది. కరణ్ లంచ్ అవర్ వరకు మీటింగ్‌లో తలమునకలైపోయి లంచ్‌కి కంపెనీ వాళ్ళు ఏర్పాటు చేసిన లంచ్ చేసేసి, అవును ఈ మెంటల్‌ది లంచ్ చేసిందో లేదో, అసలు మెలకువ వచ్చిందా లేదా రాత్రి జరిగిన దానికి భయంతో పోయిందా అనుకొని కాల్ చేశాడు. అప్పుడే లంచ్ ఆర్డర్ పెట్టుకుని తిని బెడ్ మీద పడుకొని రిలాక్స్ అవుతున్న ధృతి కాల్ లిఫ్ట్ చేసి ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండడంతో కాల్ లిఫ్ట్ చేసావంటే ఉన్నావన్నమాట. మనిషి కాల్ ఎత్తిందా లేకపోతే చచ్చిన దయ్యం కాల్ లిఫ్ట్ చేసిందా అని అడిగాడు వెటకారంగా. అంటే చచ్చే రేంజ్‌లో కోప్పడ్డావని తెలిసి కూడా నన్ను రూమ్‌లో పడేసి వెళ్ళిపోయావే! కానీ కర్టసీకి కూడా ఒక్కసారొచ్చి చూడలేదు కదా! అని తను కూడా అంతే వెటకారంగా అడిగింది. అయ్యయ్యో! మాలాంటి వాళ్ళకి జాలి చూపిస్తే జాలి తీసుకునే పొజిషన్‌లో ఉన్నారా అమ్మా మీరు? మీరు గొప్పోళ్ళు, మేము లో గ్రేడ్ మనుషులం అని కరణ్ అనేసరికి దెప్పి పొడవడం అవసరమా? అయినా నీ టీజింగ్ నచ్చదు అని చెప్పానే గాని నిన్నేం తక్కువ చేయలేదే అంది కోపంగా. దెప్పి పొడవడం కాదు. నీ మనసులో ఉన్నదే బయటకి చెప్తున్నాను ధృతి. అయినా ఆ టైంలో బయటికి వెళ్తున్నావు. ఏమాత్రం బుద్ధి జ్ఞానం లేదా? నువ్వు ద గ్రేట్ వీర్ గారి ముద్దుల డాటర్ అయినా సరే,
ముందుగా ఆడపిల్లవన్న విషయం గుర్తుపెట్టుకో. లేకపోతే నిన్న రాత్రి వచ్చినట్టు ప్రతిసారి ఎవడో ఒకడు వచ్చి సేవ్ చెయ్యడు. గుర్తుపెట్టుకో అని కాల్ కట్ చేయబోయి, ఇంతకీ తిన్నావా అని అడిగేసరికి అప్పటి వరకు కోపంగా తిట్టుకున్న ధృతి ఒక్కసారిగా గట్టిగా నవ్వేసింది. ఆమె ఎందుకు నవ్విందో అర్థం గాక, నేను తిట్టిన తిట్లకి నీకు చిన్న మెదడు చితికిందా అని కోపంగా చెప్పి కాల్ కట్ చేశాడు. చిన్న మెదడు చితకడం కాదురా, ఎంత కోపం ఉన్నా నా మీద నీకు కన్సర్న్ మాత్రం తగ్గదని నవ్వొస్తోంది అనుకుంది. కరణ్ 3 గంటలకి వర్క్ అయిపోవడంతో హోటల్‌కి తిరిగొస్తూ ధృతికి హెల్త్ బాగాలేదు కాబట్టి పెయిన్ కిల్లర్స్, అలాగే నొప్పి తగ్గడానికి వేసే పట్టీ కూడా మెడికల్ షాప్‌లో కొనుక్కొని తీసుకొచ్చాడు. ధృతి రూమ్ దగ్గరికి వెళ్లి డోర్ కొట్టాడు. డోర్ ఓపెన్ చేసిన ఆమెకి కరణ్ వెనక్కి తిరిగి కనిపించి ఉండడంతో ఎందుకొచ్చావ్ అని అడిగింది. తన చేతిలో ఉన్న కవర్ ధృతి చేతికిచ్చి నైట్ డిన్నర్ తర్వాత ఈ టాబ్లెట్స్ వేసుకో. ఇప్పుడు ఆ పట్టి బుగ్గకి వేసుకున్నావంటే పెయిన్ లాగేస్తుందని చెప్పి వెళ్ళిపోతుంటే అదేదో నువ్వే వేసి వెళ్ళొచ్చు కదా. నేను ఒక చోట కాకుండా ఇంకొక చోట వేసుకుంటే నువ్వు తెచ్చి ఏం లాభం అని అడిగింది. నిన్ను టచ్ చేయకూడదు కదా అని వెటకారంగా అడగడంతో నిన్న టచ్ చేయకుండానే ఒకటి పీకావా అని తను కూడా వెటకారంగా అడిగింది. అబ్బబ్బా! ఎందుకు సార్ ఈ వాదన? మీరు అతికించడమో, ఆవిడ అతికించుకోవడమో ఏదో ఒకటి చేయండి అని పక్క నుంచి వెళ్ళబోతూ వీళ్ళ వాదన వింటూ ఆగిపోయిన రూమ్ బాయ్ తల కొట్టుకోవడంతో లోపలికి రమ్మని ధృతి దారివ్వడంతో కరణ్ లోపలికొచ్చాడు. ఆమెని బెడ్ మీద కూర్చోమని చెప్పి మెడికల్ ప్యాకెట్స్‌లో నుంచి బ్యాండేజ్ బయటికి తీసి దానికున్న స్టిక్కర్ పీకేసి ఎక్కడైతే వాపు క్లియర్‌గా కనిపించి నొప్పి అని ధృతి అంటుందో అక్కడ టచ్ చేసి ఆ ప్లేస్‌లో ఆ బ్యాండేజ్ అంటించాడు. సారీ అని ధృతి చెప్పడంతో కొట్టినందుకు నన్ను సారీ చెప్పమని పీడిస్తావనుకుంటే నువ్వెందుకు సారీ చెప్తున్నావని స్టిక్కర్‌ని ఎక్కడ కూడా గమ్ము వేస్ట్ అవ్వకుండా అతికించడంతో బిజీగా ఉన్న కరణ్ ఆమె కళ్ళలోకి చూడకుండా అడిగాడు. నేను సారీ చెప్పేది నా వల్ల నువ్వు హర్ట్ అయినందుకు. అదే ఇంతకుముందు జరిగిన అన్నిటికి అని ధృతి అనేసరికి సడెన్‌గా జ్ఞానోదయం ఎందుకు కలిగిందో తెలుసుకోవచ్చా? నిన్న నైట్ నిన్ను సేవ్ చేసినందుకంటే మాత్రం నీ సారీ నాకవసరం లేదు. నేనేదైనా నీకు కనిపించేలా మంచి చేస్తేనే నీ మనసులో నేనుంటానంటే మాత్రం నాకు అదవసరం లేదు అన్నాడు. అరే! అవతల వాడి మెంటాలిటీ వాడేదైనా మంచి పని చేస్తేనే కదా అర్థమవుతుంది. ముందే మొహం మీద రాసుకున్నట్టు ఎలా అర్థమవుతుందని ధృతి అరిచింది. మీ అక్క పెళ్లిలో మీ అన్నయ్యల కంటే ఎక్కువ చాకిరీ నేనే చేసింది. అది నీకు మంచి పనిలాగా అనిపించలేదా? మీ శక్తి బావకి, మీ చింటూ అన్నయ్యకి అంత మంచి ఫ్రెండ్‌షిప్ ఉన్నా కూడా కొన్ని రోజులు ఫ్యామిలీ గొడవల వల్ల మాటలు లేకపోతే వాడికి సపోర్ట్‌గా ఉండి వీడి గురించి మాట్లాడడం, లేకపోతే వీడికి సపోర్ట్‌గా ఉండి వాడి గురించి మాట్లాడడం చేయకుండా ఇద్దరితో క్లోజ్‌గా ఉండడం మంచివాడి లక్షణం అనిపించలేదా? అన్నాడు. అతను అడిగే ఏ ప్రశ్నకు కూడా ఆమె దగ్గర సమాధానం లేకపోవడంతో ఆలోచిస్తూ కూర్చుంటే బ్యాండేజ్ వేయడం అయిపోయిన తర్వాత ఈ టాబ్లెట్స్ మర్చిపోకుండా వేసుకో అని పక్కకి తిరగబోయే టైంకి కాలు మీద కాలు వేసుకున్న ధృతి కాలుకి తగిలి ముందుకు పడబోతుంటే అతని చేయి పట్టుకుని లాగేసరికి వెళ్ళి ఆమె మీద పడ్డాడు. అనుకోకుండా ఇద్దరి పెదవులు లాక్ అవ్వడంతో కళ్ళు బిగించేసి అలాగే ఉండిపోయి లేచి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.